వ్యక్తి చేస్తున్నది తప్పని చెప్పినా సరే పదే పదే నా మది అదే కోవలో పోవటానికి తప్పించి నా జీవితాన్ని వెంటాడింది. నా మది మరియు నేను కాదు, నాలో ఓ వ్యక్తిని చూసి మరిచి మతి తప్పి ఆ బాటకి దారి తీసింది. నేనేం చేశానో నాకే తెలియకోకుండా నాలో నేను చూసుకుంటున్న ఓ వ్యక్తి జీవిత గమ్యం ఈ జీవిత గాథ. ఏదో మన పంచాయతీ ఉంది. ఎప్పుడు చూసినా గొడవలే, చిన్న చిన్న విషయాలు కూడా గొడవలేంట్రా? ఏం వైరాగ్ వచ్చింది? ఈ గోళ సరిపోలేదని గోలేంటి? చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడు, సైకోగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి? రాను రాను ఒక సైకిల్ తయారవుతున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందని నవ్వుతున్నావు? నువ్వు నీ ప్రవర్తన చూస్తుంటే భయమేస్తుందిరా. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా పెంపకంలో తప్పుగా పెంచామా, పెరగడంలో తప్పుగా పెరిగావా? ఇప్పుడు ఎందుకు ఇంత అరుస్తున్నావు? నాకన్నా సెల్ఫిష్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా దరిద్రంగానే లేను. ఒకటి, నువ్వు పెంచడం తప్పు పెంచలేదు, నేను పెరగడం తప్పుగా పెరగలేదు. దీనికి ఎందుకు ఇంత చేస్తున్నావు? సెల్ఫిష్ ఏంట్రా? వాళ్ళు బతకడానికి చేసే పనులు సెల్ఫిష్ అంటావా? బతకడమా? మనకన్నా జంతువులున్నాయి నాన్న, వాటికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటాయి. కానీ మనుషులు అలా కాదు, ఆశాజీవులు. ఎంత వచ్చినా ఇంకా కావాలి అంటారు. వాళ్ళంతా లైఫ్లో ఇబ్బంది పడకూడదని అలా చేస్తారు. నువ్వు మనుషుల మధ్య కదా పెరిగావు, జంతువుల మధ్య కాదు కదా. వాళ్ళలా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఎంతమంది జీవితాలు నాకు చంకనకిస్తున్నా తెలుసా? రేయ్ నానా ప్లీజ్, నేను మనిషిని ఆలోచిస్తున్నా కాబట్టి ఇలా ఉన్నా. నేను మారడం కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రేయ్ పరా. సర్లే అన్న, వాడి గురించి తెలిసిందేగా, వదిలే. పడిందిరా పాప. ఏం పాప? పడ్డావా? దెబ్బలు తగిలినాయి. బాయింది. ఏంటి, ఎవరైనా చేయందిస్తారు అనుకుంటున్నావా? ఎవరు అందించరు. నువ్వే పడాలి, నువ్వే లేవాలి. రేపు పొద్దున నీ జీవితంలో కూడా ఇలానే ఉండాలి. ఈ ఉరుకులు పరుకులు ప్రపంచంలో ఎవరు స్వార్థానికి వాళ్ళే బతికేస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి సంపాదించడానికే పరిగెడుతున్నారు. ఒకరు నమ్మి వేలు నష్టపోతారు, కానీ రోడ్డు పక్కన జనాలకి, ఊటగిన వాళ్ళకి దయతలిచి ఒక్క 100 రూపాయలు ఇవ్వలేరు. అలా ఉంది ఈ సమాజం. ఈ సమాజాన్ని గెలవంటే లేచి పరిగెత్తు. నిన్నే ఫాలో అవుతా. 1000 రూపాయలు తీరా. 1000 రూపాయలు 1000 రూపాయలా సార్? నా దగ్గర అంత లేవు సార్, 300 ఏమున్నాయి. బుచ్చాగల్లా కనిపిస్తున్నారు లైన్ చూడక. నేను అలా అనలేదు సార్, నేనంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మీరే కొంచెం అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ఏంద్రా గవర్నమెంట్? నేను ఒక పోలీస్ సార్. నా దగ్గర అంత లేవు సార్, జస్ట్ 300 ఉన్నాయి సార్. గవర్నమెంట్ బతికేదే మా మీద. 24 గంటల సంఖ్య నాకు ఇస్తుంది. ఏమో సార్, మీరు చెప్పేది నాకేం అర్థం అవుతుంలేదు సార్, కానీ మీరే కొంచెం అర్థం చేసుకోండి సార్. బాగా పడింది. ఎవర్రా నువ్వు? లంచం కొడక, ఎంత లంచం ఇచ్చి జాబితా లంచాలు లాగుతున్నారా? పబ్లిక్ లో పోలీస్ మీద చేస్తే ఏమైతుందో తెలుసా? నీ మీద కేసు బుక్ చేస్తా నా కొడక. నీకు పుట్టానంటరా కొడక అంటున్నావు? వీడి హక్కునే డబ్బులు తీసుకురా. అరే నా డబ్బులు రా. అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా ఇంత డబ్బులు ఉండవు కదరా. ఇలా ఆస్తులు లెక్కిస్తే అమ్మని దాటిపోతారా? భయ్యా, మాల్ నరాలకు జివ్వమని ఎక్కినట్టుంది, స్వర్గంలో ఉన్నట్టుంది మచ్చా.
అబ్బా స్వర్గంలా ఉందా? అయితే అప్సరసలు ఎక్కడ్రా? మనకేంటి మచ్చా, అప్సరసలు కావాలంటే ఒక్క ఫోన్ కొడితే ఎమ్మటే వస్తారు. అరే నిజంగా నా అప్సరస వచ్చినట్టుందిరా. నేను వెళ్ళొస్తాను ఉండి ఇక్కడ. సరేనా వెళ్ళు, నేను మళ్ళా వస్తా. ఏంటి అన్న ఏమో ఆలోచిస్తున్నట్టున్నాడు. అన్నయ్య మనకి పెళ్లి చేద్దాం. నేను అదే ఆలోచిస్తున్నాను రా. కానీ వీడు ఎలాగ ఉంటే ఈ కాలం అమ్మాయిలు మన వాడితో అడ్జస్ట్ అవ్వగలరా? చూసి చూసి ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాంరా? అందుకని బావకి పెళ్లి చేయకుండా ఉంటారా? నువ్వేంట్రా ఇక్కడ? పనుండి వచ్చానులే. అదేంటి బావకి పెళ్ళే వద్దంటున్నారు? లేకపోతే రోజు మీ బావను చూస్తున్నావుగా, అలా ఉంటే ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుందా? మామయ్య బావ గురించి మీకు తెలీదు, తెలియక ఇలా మాట్లాడుతున్నారు. తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. వాడిని ముందే మార్చుకుంటే ఇప్పటికల్లా పెళ్ళి అయిపోతుండే కదా. ఆ ప్రయత్నం కూడా చేశాను మామయ్య. వస్తాడు, 4 మాటలు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. బయట కలుద్దామంటే అమ్మా నాన్న భయము, మీ భయం. అలాంటి నువ్వు పెళ్లి చేసుకుంటావా? వాపు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చిన్న మామయ్య చెప్పడంలో తప్పేముంది మామయ్య? నాకు ఎలాగో బావంటే ఇష్టం. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? పోయి కష్టాన్ని కొని తెచ్చుకుంటానంటావేంటి? ఈ విషయం మీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. మీకు ఇష్టమైతే బావని నేను పెళ్లి చేసుకుంటా. నీకు ఆడితే పెళ్ళా? ఒకసారి ఆలోచించుకో మామయ్య దానికి ఇష్టం ఉంటుంది కదా, పెళ్లి చేసేద్దాం. సరే, నీకు ఇష్టం అంటున్నావు. మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? అమ్మా నాన్నతో మాట్లాడే బాధ్యత మీది, ఒప్పించే బాధ్యత నాది. దొంగతనాలు కూడానా? రేయ్ మాలేరా. ఈడేంద్ర బాబు ఇలా ఉన్నాడు? రేయ్ మాలేరా. ఎహే రాక ఏంటి ఎదవలతో? కొంచెం ఉండవే బావా. ఎప్పుడు సిగరెట్లు మందేనా? వేరే పనేం లేదా? ఏంటి చెప్పు. చెప్తాను గానీ ఈ లోకంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి బావా. ముందు అది తెలుసుకో. ఏ సోదాపు, మ్యాటర్ ఏంది? ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఏ నా గురించి తెలుసు కదా. ఇవన్నీ మానుకో, వేరే వాటి మీద దృష్టి పెట్టు. ఇదేంటి పులిహోర కలుపుతుంది? మామయ్య వాళ్ళు నీకు నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. దాంతోపాటు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక మాట చెప్తా వింటావా? చెప్పు. ఇష్టాలు గిష్టాలు పెళ్ళిళ్ళు గిల్లెలు అన్ని ఉప్మా పంచాయతీలు. నీకు ఓకే అంటే చెప్పు, పద పోదాం. ఛీ, నువ్వు ఇలా అంటావని నేను అనుకోలేదు. నేను వెళ్ళి మామయ్య వాళ్ళతో చెప్తాను. ఏ పోవే. అరే మనీ, బాబాయ్ ఎక్కడికి బయలుదేరావు? ఏం లేదు బాబాయ్, అర్జెంటుగా ఫ్రెండ్ కలవాలి, పోతున్నా. నీకు లతకు పెళ్లి ఫిక్స్ అయింది. సరే బాబాయ్, 1 గంటలో వస్తా. నువ్వు గంట అంటావు, అటు వెళ్ళిపోతావు. ఫస్ట్ లోపలికి ఇంట్లోకి వెళ్ళు. తిక్క కుదిరింది అంకుల్కి. అరే మనీ, పెళ్ళైనా చేసుకునే ఉద్దేశం ఉందా లేదా చెప్పైనా వెళ్ళు. రే ఆడు మానోడారా, పక్కా ఇస్తాడు. నేనున్నా కదరా. భయ్యా వాళ్ళే లేదు, ఇక నేను ఇవ్వలేను, అర్థం చేసుకొచ్చినాను. భయ్యా ప్లీజ్ భయ్యా, ఒక్క 2 days భయ్యా, డబ్బులు వచ్చేది నీకు ఇచ్చేస్తాను భయ్యా, ప్లీజ్ భయ్యా.
ఏ లేదు లేదు పూరా బాబు. ప్లీజ్ అన్న ఇవ్వన్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. అన్న గ్యారంటీగా వచ్చేది ఉందన్న, పక్కా ఇస్తా అన్న, ప్లీజ్ అన్న. ఇప్పటికే నీ బిల్లు తిరుపతి కొన్నంత అయింది, అది కట్టేసి తీసుకపో. అన్న అన్న అలా అనకన్నా, పిచ్చెక్కుతుందంటున్నా అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. నీ అబ్బ ఇష్టమయ్యవా? కుదరదు తమ్మి. నా ఈగ మీద కొట్టావు కదరా. పూరా బాబు. హలో, చెప్పరా, ఏమైంది? సరే సరే సరే, అయితే ఎంత? 10 లక్షలా? నా దగ్గర ఉన్నాయిలే, నేను తీసుకొస్తా. ఓకే, ఏ హాస్పిటల్? ఓకే రైట్, నేను వచ్చేస్తా. అరే సత్యరెడ్డి, నీ కొడుకు డబ్బులు ఎత్తుకోయాడు రా, తీసుకొని వస్తుంటే. మాల్దేవ్ వీరా, ఎక్కడ కొట్టాడు అక్కడ కొట్టావు. రేపటి నుంచి నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, గుర్తుపెట్టుకో. చూసాం లేరా నీ ఇలాంటి వాళ్ళని. దేవుళ్ళ ఇక్కడ దేవుళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ థింకింగ్ మార్చుకో. ఈడేంద్ర బాబు ఇలా ఉన్నాడు, వామ్మో. అరే మచ్చా, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఏంటో తెలుసా? నీకు ఇంక అర్థం కాలే. డబ్బురా, డబ్బే నడిపిస్తారు. ఈ మనుషులు డబ్బు మీద ఆశపడి తన విలువలు పోగొట్టుకుంటున్నారు.
అరే ఈ మనుషులు డబ్బుకి ఇంపార్టెంట్ వల్ల మనుషులు విలువను పోగొట్టుకుంటున్నారు. ఏయ్ నీకు పిచ్చా, ఎందుకన్నా కొడుతున్నావు? పెయిన్ కనిపిస్తుందా? పెయిన్ కనిపిస్తుందా? అందరికీ ఇంతే కదరా. ఛీ, నీ బతుకు. చంపేస్తావా? తండ్రివా శత్రువా? ఏం చేసావో తెలీదా? ప్రాణాలు తీసి ఇలా ఎంజాయ్ చేస్తున్నావు. నేను ఎవరు ప్రాణం తీలే. చూర్రా. బాబాయ్ టైం అయిపోయింది, పోయాడు. అయినా ఆ సావుకి నాకు సంబంధం ఏంటి? మీ బాబాయ్ హార్ట్ ఆపరేషన్ కోసం నా ఫ్రెండ్ డబ్బు తీసుకొస్తుంటే నువ్వేం చేసావురా? బాబాయ్కి ఏం ఈ సమాజం నరకం చూడకుండా హ్యాపీగా పైకి పోయాడు. బాబాయ్ బావా బావా లే బావా. బావా ఏమైంది బావా లే. బావా లే బావా, బావా లే. బావా లే బావా. బావా ఏమైంది బావా లే. ఒక్కసారి బావా ఏమైంది బావలే. ఒకరు నమ్మి వేలు నష్టపోతారు, కానీ రోడ్డు పక్కన జనాలకి పూటగిన వాళ్ళకి దయతలిచి ఒక్క 100 రూపాయలు ఇవ్వలేరు. అలా ఉంది ఈ సమాజం. ఈ సమాజాన్ని గెలవంటే లేచి పరిగెత్తు. లంచ కొడక, ఎంత లంచం ఇచ్చి జాబుతో లంచం లాగుతున్నారా? నేను మనిషిని ఆలోచిస్తున్నా కాబట్టి ఇలా ఉన్నా. నేను మారడం కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బాధపడొద్దు. అన్న నేర్పించిందేంటి? ధైర్యంతోనే బతకాలి. అన్న బతుకు చెడ్డదేమో కానీ అన్న పద్ధతి మంచిది. అదే నేను అన్న దగ్గర నేర్చుకోవాల్సింది. సమాజాన్ని చదివిన వ్యక్తి కరెక్ట్ రూట్లో వెళ్ళక చెడు మార్గాన్ని ఎంచుకొని ఆ కాలానికే అంకితమయ్యాడు. ఈ వ్యక్తి జీవితం